హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ ఎస్ఎస్ స్టూడియోస్. నేను మీకు ఈరోజు ఫోటోషాప్ టూల్స్ చెప్పడానికి వచ్చాను. సో ఈ ఫోటోషాప్ టూల్స్లో 4 కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కేటగిరీ సెలక్షన్, మెజరింగ్ అండ్ క్రాపింగ్ టూల్స్. దీంట్లో 6 టూల్స్ వస్తాయండి. ఈ 6 టూల్స్ గురించి మనం వీడియో తెలుసుకుందాం. సో లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నట్టు 4 కేటగిరీస్ ఆఫ్ టూల్స్. అంటే ఆ 4 కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ సెలక్షన్, క్రాపింగ్ అండ్ మెజరింగ్. అంటే సెలక్షన్ అంటే సెలెక్ట్ చేయడం, అంటే సెలక్షన్ కోసం యూజ్ చేసే టూల్స్. ప్లస్ క్రాపింగ్ అంటే జస్ట్ ఏదైనా ఇమేజ్ని మనకి ఎంత సైజు కావాలో అంత సైజుకి కట్ చేసుకోవడం, అంటే క్రాప్ చేసుకోవడం. సో ఆల్రెడీ మన మొబైల్స్లో కూడా చాలా ఉంటాయి క్రాప్ టూల్ అనేసి మీకు ఐడియా ఉంటుంది. సో ఆ క్రాపింగ్ కోసం యూజ్ చేసే టూల్స్. ప్లస్ మెజరింగ్ అంటే ఏదైనా కలర్ని కానీ ఏదైనా సబ్జెక్ట్ యొక్క దాని తాలూకు వాల్యూస్ని మెజర్ చేయడానికి. అంటే ఇప్పుడు కలర్ మీద మనం అది క్లిక్ చేస్తే దాన్ని ఏ కలర్స్ అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఫోటోషాప్ 1లోనే కలర్స్ అంటే CMYK, RGB ఇలా ఉంటాయి కదా. ఆ కలర్స్ యొక్క వాల్యూస్ని తెలుసుకోవడానికి మెజరింగ్ టూల్స్ యూజ్ చేస్తారు. సో ఆ టూల్స్లో వచ్చే అంటే ఈ సెలక్షన్ ఈ కేటగిరీస్లో వచ్చే ఫస్ట్ టూల్ వచ్చేసి మూవ్ టూల్. అంటే మూవ్ టూల్ అంటే ఏదైనా ఐటమ్ని మూవ్ చేసేయడానికి. చూడండి, అక్కడ క్లిక్ చేసామా, చూడండి అక్కడ వచ్చిందా, చూడండి ఏదైనా ఇమేజ్ని పట్టుకొని మూవ్ చేయడానికి పనికొచ్చే టూల్. ఏ ఇమేజ్ కానీ లేయర్ కానీ ఏదైనా సరే. సో దానికి వచ్చి షార్ట్ కట్ వచ్చేసి V. ఇంకొక చూసారు కదా, V మూవ్స్ ఏ సెలక్షన్ ఆర్ లేయర్. ఏదైనా సరే ఒక సెలెక్ట్ చేసే పార్ట్ని కానీ లేదంటే ఒక లేయర్ని కానీ మూవ్ చేసేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ ఓపెన్ చేశాను. ఇది ఇమేజ్ ఓపెన్ చేశాను నేను. ఓకే, ఈ ఇమేజ్లో నేను ఇప్పుడు దీన్ని ఈ లేయర్ని మొత్తాన్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇదిగోండి, క్లిక్ చేసి జస్ట్ ఇది మూవ్. అంటే ఇదే కాదు, లేయర్ని కానీ సెలెక్షన్ చేసే ఐటమ్ని కానీ మూవ్ చేయడానికి యూస్ చేసే టూల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కీ టూల్. ఓకే, ఈ మూవ్ టూల్లో ఇంకో టూల్ కూడా ఉందండి. దాన్ని ఆర్ట్ బోర్డ్ టూల్ అంటారు. కానీ ఈరోజు ఈ టూల్స్లో ఈ ఆర్ట్ బోర్డ్ టూల్స్ అంతగా యూజ్ అవ్వదు. ఓన్లీ ఆర్ట్ బోర్డ్ టూల్స్ వేరే దానికి యూజ్ చేస్తాం. సో అది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మీకు. సో ప్రజెంట్ ఓన్లీ టూల్స్లో అంటే ఈ ఆర్ట్ బోర్డ్ టూల్ ప్రజెంట్ మనకు అవసరం లేదు. సో అందుకు ఇది చెప్పట్లేదు, ఓన్లీ మూవ్ టూల్ మాత్రం కంప్లీట్ చేస్తున్నాను. దాని తర్వాత ఉన్న టూల్ రెక్టాంగులర్ మార్కీ టూల్. అంటే చూడండి, ఇక్కడ ఇది క్లిక్ చేసిన అంటే ఇదిగోండి, ఏదైనా పార్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే టూల్. ఓకే, అని చూడండి కనబడుతుంది కదా. సో దీనికి వచ్చి షార్ట్ కట్ వచ్చేసి M ప్రెస్ చేస్తే మీకు దీనికి సెలెక్ట్ అవుతుంది. చూడండి, M పెడితే చూడండి క్లిక్ అయింది కదా, దీనికి మారింది. దాన్ని మనం చేసుకుంది V, ఇప్పుడు ఇది వచ్చి M, చూడండి మారింది. సో ఇప్పుడు చూద్దాం మనం అది ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు M అంటే మార్కీ టూల్. ఇది రెక్టాంగులర్ షేప్లో మనం దేనైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, సపోజ్ నేను ఇదిగోండి సంతోష్ కుమార్ అన్నాను కదా, దీన్ని జస్ట్ ఇలాగా డ్రాగ్ చేసి ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అంటే ఈ పార్ట్ మాత్రమే సెలెక్ట్ చేసాం కదా. దీన్ని ఇప్పుడు నేను కాపీ చేస్తాను. నార్మల్గా మన జనరల్గా తెలుసు కదండి, Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్. చూడండి ఇక్కడ ఇంకో లేయర్ వచ్చింది కదా. సో దీన్ని ఇప్పుడు నేను మూవ్ చేయాలి. చూడండి, ఈ ఒక్క సంతోష్ కుమార్ అని సెలెక్ట్ చేసాం కదా, అది ఆల్రెడీ కాపీ అయింది, పేస్ట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, మూవ్ టూల్. క్లిక్ చేస్తే సెలెక్ట్ అయింది, చూసారా. అంటే ఈ లేయర్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి మూవ్ టూల్. దాన్ని జస్ట్ చూడండి మూవ్ చేసాం. అంటే కాపీ చేసి పేస్ట్ చేసాం కదా, మూవ్ టూల్ అయింది. సో అంటే ఇది మూవ్ టూల్ ఐదర్ మొత్తం టోటల్ ఇమేజ్ని కానీ లేదంటే ఈ ఓన్లీ సెలెక్షన్ చేసిన పార్ట్ని కానీ మూవ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఈ మార్కీ టూల్ మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దాంట్లోనే ఇంకో టూల్ చూడండి, ఇక్కడ రౌండ్గా చేసి ఎలిప్టికల్ మార్కీ టూల్. దానికి కూడా షార్ట్ కట్ వచ్చేసి M అండి. M అంటే ఎలాగా, మరి ఒకసారి ప్రెస్ చేస్తే M ఇదే ఉంది కదా, అంటే షిఫ్ట్ పట్టుకొని M ప్రెస్ చేయండి, మారుతూ ఉంటుంది చూసారా. ఇదిగోండి మారిందా, రౌండ్ ప్లస్ ఇది షిఫ్ట్ పట్టుకొని M ప్రెస్ చేస్తే మారుతూ ఉంటుంది. సో M ఈజ్ ఎ షార్ట్ కట్. సో ఇప్పుడు ఇందాక మనం సెర్చ్ చేసుకునేది రెక్టాంగులర్. ఇప్పుడు సేమ్ షిఫ్ట్ పట్టుకొని M ప్రెస్ చేయండి, రౌండ్ వచ్చింది. అంటే రౌండ్ షేప్ మనం కాపీ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసుకుని జస్ట్ ఇలా డ్రా చేశాను.
చూడండి మన ఇష్టానుసారం ఎలా వస్తుంది చూసారా, అంటే షేప్ కరెక్ట్గా రావట్లేదు, రౌండ్ షేప్. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు షిఫ్ట్ పట్టుకుంటే రౌండ్ వస్తుంది సరే. ఇది ఇప్పుడు రౌండ్ వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఎక్కడి నుంచో అయితే ఈ రౌండ్ని ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి నేను. సో అప్పుడు ఏం చేస్తారు, స్పేస్ బార్ పట్టుకోండి. స్పేస్ బార్ పట్టుకుంటే మీరు ఆ రౌండ్ని మూవ్ చేయొచ్చు సరే. ఇలా ఎక్కడి నుంచి కావాలంటే అక్కడికి. సపోజ్ ఈ లైన్ ఎక్కడి నుంచి మనం ఈ రౌండ్ షేప్ ఉంది, మళ్ళీ షిఫ్ట్ బార్ వదిలేస్తే అక్కడ క్లిక్ అయిపోద్ది, అక్కడ పాయింట్ బ్లాక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తారు, మళ్ళీ స్పేస్ బార్ పట్టుకోండి, జస్ట్ మూవ్ చేయండి, దీన్ని అరేంజ్ చేయండి అలా ఈ రౌండ్ షేప్లో. దాన్ని జస్ట్ మళ్ళీ డ్రాగ్ చేయండి, చూడండి షేప్ ఎగ్జాక్ట్గా వస్తుందా. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఉండాలి, యాక్చువల్గా షిఫ్ట్ పట్టుకొని ఉంటేనే అది రౌండ్ సింబల్ అంటూ వస్తుంది. లేదు షిఫ్ట్ వదిలేసారు అనుకోండి, చూడండి ఎలా వచ్చిందో. షిఫ్ట్ మళ్ళీ పట్టుకుంటే రౌండ్ సింబల్ వచ్చింది. అంటే ఇది క్లిక్ చేయకుండా దాన్ని మౌస్ బటన్ లెఫ్ట్ బటన్ మౌస్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఉంటే రౌండ్గా ఉంటుంది, షిఫ్ట్ వదిలేస్తే దాటిపోద్ది. సో షిఫ్ట్ పట్టుకొని జస్ట్ ఇప్పుడు మన మౌస్ క్లిక్ని వదిలేయండి, వదిలేస్తే సెలక్షన్ అయిపోయింది. షిఫ్ట్ మైనస్ చేస్తే సెలక్షన్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ Ctrl+C అండ్ Ctrl+V ప్రెస్ చేస్తే చూడండి మళ్ళీ ఇప్పుడు ఇంకో లేయర్ వచ్చింది. అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ సేమ్ మూవ్ చేయాలనుకోండి, జస్ట్ మూవ్ టూల్ వి ప్రెస్ చేస్తే మూవ్ టూల్కి వెళ్ళిపోద్ది. జస్ట్ చూడండి ఇప్పుడు క్లిక్ చేయండి, చూడండి జస్ట్ ఆ పార్ట్ని అలాగా, అంటే మనం ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలక్షన్ పార్ట్ని జస్ట్ కాపీ చేసుకున్నాం అక్కడ చూసారా. అంటే రెక్టాంగిల్ అయితే ఇలాగా, రౌండ్ ఎలిప్టికల్ అంటే ఇది. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోనే సేమ్ అదే క్లిక్ చేస్తే చూడండి కింద సింగిల్ రో మార్కింగ్ టూల్ అనమాట. అంటే దీనికి షార్ట్ కట్ లేవండి, దీన్ని మనం జస్ట్ డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేసుకొని ఇచ్చేసుకోవాలి. సో దీన్ని ఈ సింగిల్ మార్కింగ్ టూల్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా క్లిక్ చేసాం అనుకోండి, జస్ట్ చూడండి ఈ లైన్ సెలెక్ట్ అయింది, దీంట్లో లైన్ వచ్చింది అని అనుకుంటున్నారా. యాక్చువల్గా చూడండి దీన్ని మనం జూమ్ చేసాం అనుకోండి, ఇలా జూమ్ చేసి స్పేస్ బార్ పట్టుకొని జస్ట్ కిందకి డ్రాగ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా 2 లైన్లు కనబడుతున్నాయా. మళ్ళీ ఇంకా జూమ్ చేయండి, చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫోటోషాప్ అన్నది పిక్సెల్ బేస్డ్ అనమాట. చూడండి ఇక్కడ కనబడుతుందా, ఇక్కడ బాక్స్ లాగా కనబడుతుందా, పిక్సెల్ బేస్డ్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక రో ఏదైతే ఉందో ఈ ఒక్క ఇమేజ్ని చూడండి జస్ట్ ఎగ్జాక్ట్గా ఒక రోని మాత్రం సెలెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, దానికోసం అంటే ఒక పిక్సెల్ ఉన్న రోని మాత్రం సెలెక్ట్ చేసేది. మళ్ళీ క్లిక్ చేయండి, దానిలో ఇప్పుడు సింగిల్ కాలం, ఇందాక రో చూసాం కదా, ఇప్పుడు కాలం క్లిక్ చేస్తే జస్ట్ మీరు క్లిక్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు చూడండి ఈ కాలం క్లిక్ అయింది. అంటే మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ కాలం, జస్ట్ ఆ ఓన్లీ సింగిల్ పిక్సెల్ ఒక కాలం మాత్రం సెలెక్ట్ చేస్తుంది, మొత్తం టోటల్ మొత్తం ఈ డాక్యుమెంట్ అంతా కలిపి. సో ఆ సెలక్షన్ కోసం. ఓకే, సో ఇప్పుడు అర్థం కదండి, దానిలో సెలక్షన్స్ ఓన్లీ మార్కెట్ టూల్ దేనికి యూస్ చేస్తారో మొత్తం 4 ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో టూల్స్ మనం యూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇందాక మనం సెలెక్ట్ చేసినట్టు ఇప్పుడు ఇలాగా ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాం. మనకి ఇప్పుడు ఏం చేస్తాం, సపోజ్ ఇంకా ఎక్స్ట్రా సెలెక్ట్ చేయాలి, మనం ఏం చేస్తాం, మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి వేరే ఆ పక్క వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, చూడండి అంటే ఒక దగ్గర క్లిక్ అవుతుంది. అంటే ఇది ఉండగా మళ్ళీ ఎక్స్ట్రా క్లిక్ అవ్వాలంటే ఇంకా ఎక్స్ట్రా సెలెక్ట్ చేయాలనుకోండి దీంతో పాటు, అప్పుడు చూడండి దాని పక్కనే ఉండే చూడండి మీద ఆప్షన్ బార్, మనం ఫస్ట్ చెప్పాం కదా ఆప్షన్ బార్, ఈ టూల్స్కి ఆప్షన్ బార్ ఉంటుంది. సో ఆప్షన్ బార్లో ఇక్కడ క్లిక్ చేయండి, చూడండి ఈ పక్కన ఇవి ఉన్నాయి, యాడ్ టు సెలెక్షన్. అంటే ఇది క్లిక్ చేస్తే చూడండి మనం ఇంకో ఎక్స్ట్రా సెలెక్షన్ చేస్తాం అనుకోండి, చూడండి ఇప్పుడు 2 సెలెక్షన్స్ అయ్యాయి చూస్తారు కదా. అదే జస్ట్ ఇలా యాడ్ చేస్తాం అనుకోండి, చూడండి ఈ 2 సెలెక్షన్ అయిపోయాయి. అంటే ఆల్రెడీ ఉన్న సెలెక్షన్కి మనం ఇంకా ఎక్స్ట్రా సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇది దీనికోసం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యాడ్ సెలెక్షన్స్ అయిపోయింది. దాని పక్కన ఇంకోటి ఉంది చూసారా, అది సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్స్ అనమాట. అంటే ఏదైనా ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్న ఐటెంలో మనం దాన్ని ఇంకా మైనస్ చేయాలి, అంటే ఇంకొంచెం ఏదైనా మనకి అవసరం లేనిది డిలీట్ చేయాలి. దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేస్తే చూడండి ఇలా క్లిక్ చేసి జస్ట్ డ్రాగ్ చేసాం, ఇప్పుడు మైనస్ అయిపోయింది. అంటే ఎంతగా ప్లస్ అయింది, ఇప్పుడు మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు పార్ట్, మైనస్ అయిపోయింది. ఇదిగోండి ఇది మైనస్ సరే, అదంతా మైనస్ అయిపోయింది. అంటే ఇందాక చేసింది ప్లస్, ఇప్పుడు చేసింది వచ్చి మైనస్. సో ఇప్పుడు మైనస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఆల్రెడీ ఇక్కడ సెలక్షన్ ఉంది, అంటే ప్లస్లో ఉంది కదా,
చూడండి దీనిలో మ్యాక్సిమం ఆల్ట్ ఉంది కదండి, ఆల్ట్ పట్టుకుంటే క్లిక్ చేసి క్లిక్ చేసాం, ఇది మైనస్ సెలక్షన్ కదా. ఓకే చూడండి ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని చూడండి ఇక్కడ ఈ యారో మార్క్లో ఆల్ట్ పట్టుకుంటే ప్లస్ ఉంది, మైనస్ అయింది, మళ్ళీ చూడండి ప్లస్, మళ్ళీ ఆల్ట్ పట్టుకుంటే మైనస్. అంటే ఆల్ట్ ఉంటే మైనస్ అవుతుంది, లేదు ఆల్ట్ పట్టుకోకపోతే ప్లస్లో ఉంటుంది. అంటే అది అర్థం ఏంటి, ఇప్పుడు మీరు చేసే సెలక్షన్ ప్లస్ అనమాట. చూడండి దీనికి ప్లస్ అయిపోయింది. అదే ఆల్ట్ పట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు ఏమవుద్ది, మైనస్ అయింది. సో దీన్ని జస్ట్ క్లిక్ చేసాం అనుకోండి మైనస్ అయిపోద్ది. అంటే మాటి ఇక్కడికి వెళ్ళి సెలక్షన్ చేయకుండా ప్లస్ అంటే ఆల్ట్ పట్టుకుంటే మైనస్, ఆల్ట్ వదిలేస్తే ప్లస్, ఆల్ట్ పట్టుకుంటే మళ్ళీ మైనస్, ఆల్ట్ వదిలేస్తే ప్లస్. సో దీనికోసం అంటే దాని షార్ట్ కట్ అనమాట. ఓకే ఇప్పుడు ఈ 3 తెలుసుకున్నాం. అంటే ఇది ఆల్రెడీ సెలక్షన్, నార్మల్గా మనం సెలెక్ట్ చేసేది ఇది ఓన్లీ సెలెక్ట్ అవుతుంది. ఈ 3 అలాగా, ఇది ప్లస్ ఇది మైనస్. ఇప్పుడు ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఈ లాస్ట్ది దీన్ని ఇంటర్సెక్షన్ అంటారండి. అంటే ఇంటర్సెక్ట్ విత్ సెలక్షన్. అంటే ఇప్పుడు సపోజ్ 2 ఉన్నాయి, ఇప్పుడు ఇది ఉంది కదా సెలక్షన్, ఇది క్లిక్ చేసాం, మళ్ళీ దీనికి ఇంకో సెలక్షన్ ఉంది ఆల్రెడీ ప్లస్ సెలక్షన్లో, ఇదిగోండి దీని పక్కన ఇది సెలెక్ట్ చేసాం ప్లస్ సెలక్షను, జస్ట్ ఈ 2 ఉన్నాయి, ఇలాగ 2 సెలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ 2 సెలక్షన్స్ ఉన్నప్పుడు ఇది క్లిక్ చేసి చూడండి మీరు ఎంతవరకు క్లిక్ చేస్తారో చూడండి. అంటే ఇక్కడున్న సెలక్షను రెండిట్లోంచి మనం ఎంతవరకు సెలెక్ట్ చేసామో ఆ సెలక్షన్ మాత్రమే ఉండిపోయి దాని అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో అది డిసపియర్ అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాను చూడండి. ఇప్పుడు ఈ 2 సెలక్షన్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఈ మధ్యలో ఈ రెండింటికి కలిపి జాయింట్లో నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసిన పార్ట్ అంటే ఈ రెండిట్లో నేను సెలెక్ట్ చేసిన పార్ట్ మాత్రమే ఉంటుంది, మిగతాది డిసపియర్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఏమవుద్ది, జస్ట్ ఇదిగోండి ఈ 2 పార్ట్లు మాత్రం మిగిలిపోయాయి, ఈ మీద అంతా పోయింది. సో అది ఇంటర్సెక్షన్ అండి. ఓకే సో ఇంటర్సెక్షన్ సరిగా అంటే దీంట్లో ఈ 4 ఆప్షన్లు అనమాట. ఓకే ఈ 4 ఆప్షన్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫెదర్, ఇక్కడ ఫెదర్ ఉంది చూసారా, ఫెదర్ అంటే ఆల్రెడీ ఇందాక మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, ఇలా సెలెక్ట్ చేసాం కదా ఇందాక. అంటే ఈ రెక్టాంగిల్ మార్కెట్ టూల్తోని జస్ట్ మొత్తం టోటల్ సెలెక్ట్ చేసుకున్నాం. ముందు ఇది డిలీట్ చేద్దాం. ఓకే డిలీట్. ఈ సెలక్షన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం పోవాలి అంటే కంట్రోల్ D కొడితే సెలక్షన్ పోతాయి, ఏ సెలక్షన్ ఉన్నా కూడా పోతుంది. సపోజ్ ఇప్పుడు ఇందా మనం దీనిలో రెక్టాంగిల్ మార్కెట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏముంది, అదే మార్కెట్లో తీసుకొని ఫెదర్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఒక 10 ఇచ్చాం అనుకోండి. చూడండి 10 ఇచ్చి కానీ సెలెక్ట్ చేస్తే ఓకే ఇప్పుడు దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ C కంట్రోల్ V. కాపీ చేస్తే కాపీ అయింది కనబడుతుంది కదా. ఇప్పుడు దాన్ని మూవ్ చేద్దాం, మూవ్ టూల్. ఓకే నేను చూడండి జస్ట్ మూవ్ చేయండి. చూడండి బ్లర్లా వచ్చింది కిందన సైడ్. అంటే ఫెదర్ అంటే ఏంటంటే మనకి జస్ట్ నార్మల్గా దూది పించం అంటారు కదా. సో అలాగా ఆ ఫెదర్ రావడం గురించి ఇక్కడ మనం ఈ సెలెక్ట్ చేసిన దానిలో ఇది ఇస్తున్నాం. అంటే ఇది ఈ అమౌంట్ ఎంత ఇస్తే అంత ఫెదర్ అంటే ఆ స్మూత్నెస్ అన్నది వస్తుంది. ఓకే సో ఇది మార్కెట్ టూల్. సో మళ్ళీ కంట్రోల్ Z కొడితే నార్మల్ స్టేజ్కి వచ్చేద్దండి. అంటే నార్మల్ స్టేజ్ అంటే ఎక్కడైతే ఇందాక మనం కాపీ చేసామో జస్ట్ అది అలాగే ఉంది. కంట్రోల్ Z కొడుతూ వెళ్తుంటే ఒరిజినల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే అండు అవుతుంది, అంటే ఒక స్టెప్ బ్యాక్కి వెళ్తుంది కంట్రోల్ Z కొడితే. సో ఇప్పుడు అది అయిపోయింది. దాని తర్వాత లాసో టూల్. ఓకే అంటే లాసో టూల్ అంటే దానికి వచ్చే షార్ట్ కట్ వచ్చేసి L అండి. L అంటే చూడండి ఇందాక దీనికి V, దీనికి M, దీనికి L, పాలిగాన్ లాసో టూల్. ఇప్పుడు దీనికి కూడా ఇక్కడ చూడండి కిందన ఒక యారో చిన్న యారో మార్క్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చూడండి లాసో టూల్. ఓకే లాసో టూల్ ఫస్ట్ చూద్దాం
క్లిక్ చేసాం. క్లిక్ చేసి చూడండి ఇక్కడ డ్రా చేసాం అనుకోండి ఇలా. అంటే అన్ఈవెన్ సర్ఫేస్ లాగా మనకి ఏదో రఫ్గా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే చూడండి ఇలా. అంటే ఇందాక మనం జస్ట్ డ్రాగ్ చేసి ఇంతే సెలెక్ట్ చేసుకోవాలి అని, అంటే అది ఆల్రెడీ ఇచ్చేసిన దాని ప్రకారం ఆ రెక్టాంగిల్ దానిలో వస్తుంది. ఇది లాస్ట్ రోల్ ఏం చేస్తుంది అంటే మనకు కావాల్సిన పార్ట్ మాత్రం రౌండ్గా అంటే ఇలా స్టార్ట్ చేస్తుంది. అంటే ఇది కావాలనుకుంటే, లేదు ఇది కావాలనుకుంటే ఇలా స్టార్ట్ చేస్తుంది. సరే, అంటే మనకి ఎలా కావాలంటే అలా స్టార్ట్ చేస్తుంది. సో దీనిలో కూడా సేమ్ అనుకున్నట్టే ఇది ప్లస్ సెలక్షను, అంటే ఇంకో ఎక్స్ట్రా చేసాం అనుకోండి ఈ రెండు ప్లస్ అవుతున్నాయి. అది ఇది దాని పక్కన ఉంది మైనస్ సెలక్షను, అంటే సేమ్ క్లిక్ చేస్తే మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇంటర్సెక్షన్ సెలక్షన్, అంటే ఒకవేళ 2 సెలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇంకా మనం మార్కెట్లో అనుకున్నాం కదా 2 సెలక్షన్లు ఉంటే ఈ రెండుకి జాయింట్ చేసి యాడ్ చేస్తే ఏదైతే యాడ్ చేసామో అది ఉండిపోయి మిగతాది పోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ టూల్ లాగా. సో ఇది ఎల్, అంటే ఎల్ దీనికి వచ్చి షార్ట్ కట్ వచ్చి ఎల్. ఇప్పుడు షిఫ్ట్ ఎల్ కొట్టండి మళ్ళీ, అంటే అప్పుడు ఇంకోటి మారింది చూసారుగా. అంటే ఎంత అనుకున్నాం ఇది సెలక్షన్ పోవాలనుకుంటే కంట్రోల్ డి. ఓకే, సో ఇప్పుడు దీనిలో సెలక్షన్ టూల్లో రెండోది మారింది, అంటే పాలిగాన్ లాసో టూల్. పాలిగాన్ లాసో టూల్ అంటే ఇందాక మనం ఏదైతే దీని ముందుది షేప్ రౌండ్ షేప్ కానీ మనం నచ్చేట్టు చేసుకున్నామో, ఇప్పుడు దీన్ని జస్ట్ కార్నర్ ఎడ్జెస్ అనమాట. చూడండి ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, అక్కడ క్లిక్ చేసి చూడండి ఆరో మార్క్ వచ్చింది సార్. అంటే ఈ లైన్ ఏం చేస్తున్నాం, ఇక్కడికి ఇలా క్లిక్ చేసాం, మళ్ళీ ఇక్కడికి ఇలా క్లిక్ చేసాం. అంటే ఏం చేస్తాం ఇప్పుడు దీంతో ఓన్లీ రౌండ్ షేప్ రాదండి. అది ఇలా దగ్గర క్లిక్ చేసుకోవడం, ఇలా క్లిక్ చేసుకుని అంచనాగా జస్ట్ ఇలాగా దగ్గర క్లిక్ చేసుకోవడం. ఎంత క్లిక్ చేసినా కూడా షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. ఓకే, ఇది క్లిక్ చేసిన దీనివల్ల షార్ప్ ఎడ్జెస్ మాత్రం సెట్ చేసుకోవాలి. అంటే స్ట్రైట్గా ఉన్న లైన్స్, ఈ రౌండ్ కర్వ్ ఉన్నది అంత బాగా రాదు. సో అందుకు మ్యాక్సిమం అంటే ఏదైనా ఇప్పుడు స్టార్ ఉంది, కంట్రోల్ డి కొడితే పోయింది. స్టార్ ఉంది అనుకోండి, స్టార్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కార్నర్ ఎడ్జెస్ కాబట్టి. ఇలా క్లిక్ చేసాం, ఇక్కడికోటి ఇది జస్ట్ కార్నర్ ఎడ్జెస్ కాబట్టి. సరే, ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసాం అనుకోండి, కంట్రోల్ సి కంట్రోల్ వి, మూవ్ టూల్కి వి ప్రెస్ చేస్తారు. చూడండి మూవ్ చేయండి, ఇంకో స్టార్ వచ్చింది. ఓకే, దీన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. సరే, ఇంకో స్టార్ వచ్చింది. ఓకే, సో కార్నర్ ఎడ్జెస్ కోసం. ఇప్పుడు అలాగే ఇంకోటి కూడా ఉంది అక్కడ యాక్చువల్గా. ఏంటది, సేమ్ మళ్ళీ షిఫ్ట్ ఎల్ కొట్టండి. షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేస్తే, షిఫ్ట్ అంటే ఎల్ ప్రెస్ చేస్తే అడిగింది షిఫ్ట్ ఎల్. ఇప్పుడు దీంట్లో ఇంకో మూడో టూల్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లాసో టూల్. అంటే మ్యాగ్నెటిక్ లాసో టూల్ అంటే ఏదైనా కాంట్రాస్ట్ కలర్, అంటే ఇప్పుడు చూడండి ఇది వైట్, దీని మీద ఇది కొంచెం బ్లూ కలర్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ రెండింటికి మధ్యన ఈ కాంట్రాస్ట్ కలర్ని సెట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే మనం క్లిక్ చేస్తున్నాం, జస్ట్ ఇలా క్లిక్ చేసి చూడండి, ఇలా దాన్ని క్లిక్ చేసిన అవసరం లేదు, జస్ట్ అలా దాని దగ్గరలో డ్రాగ్ చేసాం అనుకోండి ఇలాగా, అది ఆటోమేటిక్గా వైట్కి ఉన్న అంటే ఆ కాంట్రాస్ట్ ఏదైతే కలర్లు ఉన్నాయో ఆ కలర్ దగ్గరలో సెట్ చేసుకుని వెళ్ళిపోద్ది ఇలాగా. అంటే కొంచెం ఈజీగా మనం ఏమీను జస్ట్ దాని దగ్గరలో క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అలాగా ఆటోమేటిక్గా అది అలాగా జస్ట్ అంటే మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని బట్టి అది అలాగా తీసేసుకుంటుంది. చూడండి, అంటే సెలక్షన్ జస్ట్ అంటే ఇది ఎందుకంటే కాంట్రాస్ట్గా ఏమైనా వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాయి, లేదంటే కొన్ని సింగిల్ కలర్స్ ఉంటాయి కదా, సింగిల్ కానీ డ్యూయల్ కలర్స్ కానీ ఇలా ఉన్నప్పుడు, అంటే ఓన్లీ 2 కలర్లు మాత్రమే బ్యాక్గ్రౌండ్ సపరేట్గా మన సబ్జెక్ట్ సపరేట్గా ఇలా ఉందనుకోండి, దాన్ని జస్ట్ ఇలాగ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆ కలర్ ఒక్క కాంట్రాస్ట్ లెవెల్ని బేస్ చేసుకొని ఇలాగా చూడండి ఇక్కడ దగ్గర వస్తే జీరో వచ్చింది. చూడండి ఇలా వెళ్తే లేదు, ఇలా వస్తే చూడండి దాని యారో మధ్య 0 వచ్చింది. క్లిక్ చేశారు, చూడండి ఎంత నీట్గా సెలెక్ట్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి కంట్రోల్ వి, సరే వి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే చూడండి
జస్ట్ కాపీ అయిపోయింది. సరే, అంత ఈజీగాను మనం కష్టపడకుండా అంటే దగ్గర సెలెక్షన్ చేసుకోకుండా అంటే ఇలాంటి వైట్ బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయి, లేదంటే కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఉన్నాయి, కాంట్రాస్ట్ అంటే ఈ కలర్కి డిఫరెంట్గా కాంట్రాస్ట్ ఉంది అనుకుంటే ఈజీగా ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్లో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ బ్యాక్ వెళ్దాం, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోయాం అన్నీ. ఓకే, కాపీ చేసింది బ్యాక్ వస్తాం. ఓకే, సో దాని పక్కనే ఉన్నది ఇప్పుడు దాన్ని ఏమంటారంటే క్విక్ సెలెక్షన్ టూల్. అంటే దానికి షార్ట్ కట్ వచ్చేసి డబ్ల్యూ. అంటే క్విక్ సెలెక్షన్ టూల్ అంటే ఇప్పుడు ఇందాక మనం ఏదైతే కలర్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసామో సేమ్ అలాగే ఇది కూడా దీని ఏం చేస్తుంది, మనకి డబ్ల్యూ కదా, డబ్ల్యూ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయింది. దీనిలో కూడా టూల్స్ సపరేట్ అంటే ఒకటి మ్యాజిక్ వ్యాన్ టూలు, ఒకటే వచ్చి క్విక్ సెలెక్షన్ టూల్. అంటే ఇందా చూడండి దీని పక్కనే ఉన్న క్విక్ సెలెక్షన్ అంటే మ్యాగ్నెటిక్ లాసో టూల్లోని ఫస్ట్ మనం క్లిక్ చేసాం, ఫస్ట్ లాసో టూల్ సేమ్ లాసో టూలే దానిలాగే ఇదిగోండి ఇది దాని అంటే ఇప్పుడు డబ్ల్యూ ప్రెస్ చేయండి, దాని దగ్గరలో మ్యాగ్నెటిక్ లాసో టూల్. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా కలర్ని అంటే ఇప్పుడు ఇది ఉంది కలర్, ఈ కలర్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి, చూసారా ఓన్లీ వైట్ కలర్ ఎంతవరకు అయితే ఉందో ఆ వైట్ కలర్ని జస్ట్ అలాగా సెలెక్ట్ చేసుకుంటుంది. మనం ఏ కలర్ని అయితే సెలెక్ట్ చేసామో ఆ కలర్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా. జస్ట్ ఇది అంటే ఎందుకు ఇది ఈజీగా సెలెక్ట్ అయిపోయిందంటే కాంట్రాస్ట్ కలర్లు. అంటే ఇందాక ఈ మ్యాజిక్ ప్యాంటులో దగ్గర నుంచి ఇలా తీసుకెళ్ళాలి, ఇది మాత్రం జస్ట్ అలాగా అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్. చూడండి ఇప్పుడు కంట్రోల్ డీ ప్రెస్ చేసాను, సెలెక్షన్ అంతా పోయింది. ఇప్పుడు మనం ఈ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి, జస్ట్ ఎల్లో కలర్ మీద ఇలా డ్రాగ్ చేసాం వస్తుంది. ఓకే, ఇంకా ఇది ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాం వస్తుంది ఇలాగా. ఓకే, దీనికి ఓన్లీ సెలెక్షన్ ఏంటంటే మనం ఏ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ని దాంతోపాటు యాడ్ చేస్తుంది. చూడండి అది యాడ్ అయిపోయింది చూసారా, అంటే ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఉంది. సో ఇలాగే ఈ మాత్రం యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను, దీంతోపాటు ఇది ఇచ్చేసాం, సెలెక్షన్ అయిపోయింది. సో దీన్ని మ్యాజిక్ వ్యాన్ టూల్. ఓకే, అంటే క్విక్ సెలెక్షన్ టూల్, మ్యాజిక్ వ్యాన్ టూల్ కాదు, క్విక్ సెలెక్షన్ టూల్. సేమ్ దాంట్లో కూడా సేమ్ దాన్ని మనం మాట్లాడుకున్నాం కదా, ఒకటి సెలెక్షను, ఒకటి ప్లస్, ఒకటి మైనస్. సో దీనికి మ్యాక్సిమం ప్లస్ మైనస్ అంటే ప్లస్ కావాలంటే సెలెక్ట్ ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఆల్రెడీ మైనస్లో ఉంది, ఇంకొంచెం మైనస్ సింబల్ ఉంచారా, అంటే మైనస్ సింబల్ ఇంకోటి దీంట్లో ఈ సింబల్ ఏదైతే ఈ యారో మార్క్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద చేయాలనుకోండి, బ్రాకెట్లు ఉన్నాయి, ఆ బ్రాకెట్ని అంటే లెఫ్ట్ రైట్. ఓకే, లెఫ్ట్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే పెద్దది అవుతుంది దాని ఒక సైజు, రైట్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే చిన్నది అవుతుంది, అంటే ప్లస్ మైనస్. ఓకే, సో దాన్ని చూడండి ఇప్పుడు మైనస్లో ఉంది. ఓకే, ఆల్ట్ పట్టుకున్నాం అనుకోండి, దీనికి వచ్చేసి ఆల్ట్ పట్టుకుంటే ప్లస్ అవుతుంది. సరే, సేమ్ అన్నిటికీ అలాగే ఆల్ట్ ప్లస్ మైనస్ ఆల్ట్ పట్టుకుంటే మైనస్ అవుతుంది, వదిలేస్తే ప్లస్ అవుతుంది. సరే, ఇది ఇప్పుడు ప్లస్ అనుకోండి, జస్ట్ క్లిక్ చేస్తారు ప్లస్ అయిపోద్ది. ఓకే, ఇది వన్. ఇది దీనిలో మైనస్ అనుకోండి, ఆల్ట్ పట్టుకుంటారు మైనస్ అవుతుంది. సరే, ఇదిగోండి ఏది కావాల్సిన మైనస్ అయిపోద్ది. సో ఇది సేమ్ యాజ్ టు సెలెక్షన్స్ అన్నీ కూడా దగ్గరలో ప్లస్ మైనస్ ఇలాగే ఉంటాయి. ఓకే, ఇప్పుడు దాంట్లోనే ఇంకోటి మ్యాజిక్ వ్యాన్ టూల్. మ్యాజిక్ వ్యాన్ టూల్ అంటే ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఇలా డ్రాగ్ చేసామో అంటే దాన్ని పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ఆ కలర్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు కంట్రోల్ డీ కొట్టండి, సెలెక్షన్ పోదు. ఇప్పుడు ఏం జస్ట్ ఒక కలర్ని క్లిక్ చేసాం, జస్ట్ క్లిక్ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది. చూడండి ఇది క్లిక్ చేసాం, మొత్తం వైట్ ఏదైతే ఉందో ఆ కలర్ సెలెక్ట్ అయిపోయింది. ఓకే, అంటే ఇది మ్యాజిక్గా ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసామో దాంట్లో మ్యాక్సిమం ఆ కలర్ తాలూకు ఉన్న పిక్సెల్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సపోజ్ కంట్రోల్ డీ కొట్టాం, చూడండి ఇది సెలెక్ట్ చేసాం, మొత్తం సెలెక్ట్ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది, ఇంత సెలెక్ట్ అయిపోయింది. చూడండి క్లిక్ చేసాం, ఇవన్నీ అంటే ఏదైతే ఉందో దాని దగ్గరలో ఏదైతే ఉందో దాని జాయింట్ అయ్యి ఏదైతే ఉందో అవన్నీ మ్యాజిక్ వ్యాన్ టూల్లో సెలెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే క్లిక్ కలర్ని బేస్ చేసుకొని మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ ఇది అయిపోతుంది. చూడండి ఇదంతా సెలెక్ట్ అయిపోయింది. ఓకే, జస్ట్ అంటే కలర్ని బేస్ చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. సో అందుకు దీన్ని మ్యాజిక్ వ్యాన్ టూల్. ఓకే,
ఇది అయిపోయింది. దీని తర్వాత వచ్చేసి కింద క్రాప్ టూల్. ఓకే, క్రాప్ టూల్ అంటే మనకి చాలామంది తెలుసు క్రాపింగ్ అంటే ఏంటో. చూడండి, ఇది Ctrl+D. క్రాపింగ్ అంటే చూసే ఉంటారు. జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి అంతే, మనకి జస్ట్ క్రాప్ అయింది ఇలాగా. అంటే ఎలాగా, మనకి ఎంత కావాలంటే అంత క్రాప్ అయింది. దీని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా క్రాప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి, అంతే ఉండిపోద్ది. సో ఇది సింపుల్. జస్ట్ క్రాప్ చేయడానికి మన ఇమేజ్ని కానీ లేకపోతే ఏదైనా సరే మన డాక్యుమెంట్ని ఎంత కావాలో అంత క్రాప్ చేయడానికి అనమాట. జస్ట్ ఇలా డ్రా చేయండి, ఎంటర్ చేయండి, అంతే. Ctrl+Z కొట్టండి, మళ్ళీ బ్యాక్ వస్తాం. సో దీంట్లో కూడా ఓకే 2 ఉన్నాయి, అంటే 4. సో దీంట్లో ఇప్పుడు పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే సపోజ్ మనం ఏం చేద్దామంటే ఒక ఇమేజ్ ఏమైనా చూపిస్తాను మీకు ఒకసారి ఉండండి. సో పర్స్పెక్టివ్ క్రాప్ టూల్లో విల్ గో ఫర్ పర్స్పెక్టివ్. ఓకే, అంటే దీని ఏం చేస్తుందంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఇమేజ్ అయినా డౌన్లోడ్ చేద్దాం మనం. చూడండి, వచ్చేసి ఇంటర్నెట్ దీంట్లో ఒక ఇమేజ్ సపోజ్ మనం ఏదైనా ఇమేజ్ సెర్చ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అదిగోండి ఇది ఇమేజ్ క్లిక్ చేసాం. ఓకే, ఇమేజ్ ఏ వచ్చాయి. దీంట్లో నేను ఇప్పుడు ఓకే ఎస్ ఇది ఉంది కదా, దీన్ని కాపీ. ఓకే, మనం ఫోటోషాప్లోకి వెళ్దాం. దీంట్లో Ctrl+V పేస్ట్. చూడండి, ఇది క్లోజ్ చేసి ఇమేజ్ చూసారు కదా మీరు. జస్ట్ మూవ్ టూల్ చూడండి, మూవ్ టూల్ క్లిక్ చేస్తే క్లిక్ అవుతుంది. ఓకే, ఇక్కడ టూల్స్ బార్ ఏదైతే టూల్ బార్ అంటాను, ఇది లేయర్స్ బార్. ఆ లేయర్స్ బార్ ఏముంది, F7 ప్రెస్ చేసాం వల్ల లేయర్స్ వస్తాయి. ఓకే, అది చూడండి, ఈ క్లిక్ ఇది ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి, మీకు ఇది ఒకటే కనబడుతుంది. ఓకే, ఈ ఇమేజ్ ఇప్పుడు దీంట్లో జూమ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, నాకేముందంటే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మాత్రమే నాకు స్ట్రైట్గా కనబడాలి. అంటే ఇది ఎలా ఉంది, పర్స్పెక్టివ్ వేరేలా, అంటే ఒక సైడ్కి తిరిగి ఉంది. సో నాకు కావాల్సింది ఈ పర్స్పెక్టివ్ ఫుల్గా ఈ పేజ్ అంతా క్లియర్గా కనబడాలి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, ఈ పర్స్పెక్టివ్ ఏదైతే క్రాప్ టూల్ ఉందో ఇదిగోండి, పర్స్పెక్టివ్ క్రాప్ టూల్, దీని షార్ట్కట్ వచ్చి C. దీన్ని క్లిక్ చేసి జస్ట్ నేను డ్రాగ్ చేస్తాను. చూడండి, ఇలా ఇక్కడ దాకా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి దీన్ని ఈ పాయింట్స్ని నేను అరేంజ్ చేస్తాను దీని దగ్గరికి. ఇలా అంటే మనకి ఈ స్క్రీన్ నాకు ఫుల్గా కావాలి, అంటే క్లియర్గా నాకు ఒక ఇమేజ్ లాగా, అంటే ఇంకా బెండ్ అవ్వకుండా జస్ట్ ఇలా డైరెక్ట్గా స్ట్రైట్గా ఒక ఫోటో లాగా దగ్గర క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి, ఆ స్క్రీన్ ఉంది కదా, దాని తాలూకు స్క్రీన్. ఆ స్క్రీన్ చూసారా, అంటే ఏదైతే స్క్రీన్స్ కానీ లేదంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏమైనా ఇమేజ్ తీశారు అంటే ఫొటోస్, అంటే ఏది మొబైల్లో చాలామంది చూడండి అటు ఇట్లో తీస్తుంటారు, అంటే కొంచెం బెండ్ అయినట్టు కొంచెం సైడ్కి చేసినట్టు తీస్తుంటారు. అలాంటి ఇమేజ్ని దీని ద్వారా స్ట్రైటన్ చేయొచ్చు అనమాట, స్ట్రైట్గా. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ చూస్తారా, Ctrl+Z కొట్టండి, మళ్ళీ బ్యాక్ వచ్చింది. నేను జస్ట్ చూసుకోండి, ఈ ఇమేజ్ని స్ట్రైట్ అండ్ క్లిక్ చేసాం, జస్ట్ డ్రాగ్ చేసాం. ఓకే, దీన్ని ఈ 4 పాయింట్స్ని జస్ట్ అడ్జస్ట్ చేసాం. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసాం.
అడ్జస్ట్ చేస్తే జస్ట్ ఎంటర్ వస్తుంది. అడ్జస్ట్ చేసాం, సో వస్తుంది సరే. ఇది దీన్ని సో అందుకు క్రాప్ అంటే క్రాప్లో పర్స్పెక్టివ్ క్రాప్ టూల్. ఓకే, దాని తర్వాత వచ్చేసి స్లైస్ టూల్. స్లైస్ అంటే జస్ట్ చూడండి ఇలా కట్ చేసాం అంటే ఇది ఒక స్లైస్ అనమాట. అంటే జస్ట్ ఇలాగా ఈ పార్ట్ని చూడండి వి మూవ్ టూల్ తీసుకొని జస్ట్ అంటే ఈ స్లైస్ అంటే ఇది ఒక పార్ట్, దీనిలో జస్ట్ స్లైస్ చేయడం. జస్ట్ అంటే ఈ స్లైస్ ప్లస్ స్లైస్ సెలక్షన్ టూలు ఈ రెండు మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఎగ్జాక్ట్గా దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దీంట్లోనే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోని ఈ రెండు మనం తెలుసుకుందాం కదా ప్రజెంట్ ఇంతవరకు ఈ రెండు తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో స్లైస్ టూలు అంటే మీకు ఎగ్జాంపుల్తో చెప్తే ఎగ్జాక్ట్గా మీకు సరిపోతుంది. సో అందుకు ఈ రెండింటిని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి దాని కిందనే ఉన్న ఐ డ్రాపర్ టూల్. సరే, ఐ డ్రాపర్ టూల్ అంటే చూడండి క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మీకు చేంజెస్ అని తెలిసిందా? ఇక్కడ తెలీదు, మీకు తెలియాల్సింది ఇది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ ఇమేజ్లో ఏదైతే ఉందో చూడండి, బస్ బ్యాక్ వచ్చేయండి, కంట్రోల్ జెడ్. ఓకే, ఇది వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడైతే ఏదైతే ఇదిగోండి ఇక్కడ అంటే ఇవన్నీ టూల్స్, దీనికి కూడాను ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఏదైనా క్లాసులో వస్తుంది, కానీ జస్ట్ మీకు శాంపుల్ కోసం చెప్తున్నాను. మనకి ఇందులో ఉన్న ఈ ల్యాప్టాప్ మీద ఉన్న కంట్రోల్ మైనస్ చేయండి, జూమ్ అవుట్ అవుతుంది. ఇందులో ఉన్న కలర్స్ నాకు ఇందులో సెలెక్ట్ అవ్వాలి. సో చూడండి దగ్గరలో రెడ్ కలర్ ఉందా, దాన్ని క్లిక్ చేశాను. చూడండి రెడ్ కలర్ కదా. ఓకే, ఓకే చేశాను. చూడండి ఇక్కడ రెడ్ కలర్ మారింది. ఓకే, లేదు బ్లూ కలర్ కావాలి, జస్ట్ క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను, బ్లూ కలర్ మారింది. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ మీద డబుల్ క్లిక్ చేశాను, కలర్ మారింది. ఇది సో ఇది ఏం చేస్తుందంటే కలర్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీంట్లో కూడా రెండు అంటే రెండంటే మనకి ప్రజెంట్ ఉన్నదానికి కొన్ని చెప్తాను నేను. ఇవి మిగతావి అంటే ఇవన్నీ మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. సో 3D మెటీరియల్ ఐడ్రాప్ అంటే మన 3Dలో పనిచేస్తుంది యాక్చువల్గా. అంటే ఫోటోషాప్లో ఏమైనా 3D ఇమేజ్ కానీ తీసుకొచ్చాం అనుకోండి, 3D ఇమేజ్ అంటే వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆ 3D ఇమేజ్ తెచ్చినప్పుడు అప్పుడు పనిచేస్తుంది అది. సో అది దీని గురించి సపరేట్గా ఒక వీడియో చెప్తాను నేను. అంటే ఎప్పుడైతే మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్ ఫోటోషాప్ చేసే వాళ్ళకి ఈ ఐడ్రాపుల్ టూల్ సరిపోతుంది, ప్లస్ కలర్ శాంపుల్ టూల్. ఓకే, కలర్ శాంపుల్ టూల్ అంటే జస్ట్ ఇప్పుడు చూడండి పక్కన చిన్న స్టార్ మార్క్లా కనబడుతుంది. ఎప్పుడైతే ఇది క్లిక్ చేసామో చూడండి ఇక్కడ ఓపెన్ అయ్యింది చూసారా, ఒక ఇన్ఫో ఓపెన్ అయింది. అంటే కలర్ తాలూకా సో అంటే ఫస్ట్ అది వైట్, ఇది ఇక్కడ క్లిక్ చేసాం కాబట్టి వైట్ అంటే 225, 255, 250 ఇవన్నీ వచ్చాయి. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే బ్లూ కలర్ మీద క్లిక్ చేసాం, అప్పుడు అక్కడ ఉన్న ఛానల్స్లో రెడ్ RGB ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం కదా RGB కలర్స్ అని. సో రెడ్ నుంచి 5 అంటే దాని పర్సంటేజ్ 5 ఉంది, గ్రీన్ నుంచి 84 ఉంది, బ్లూ ఎక్కువ ఉంది కాబట్టి 203. అలాగే ఇంకో దగ్గర క్లిక్ చేసాం అనుకోండి, సపోజ్ రెడ్ క్లిక్ చేసాం అనుకోండి, ఇంకో శాంపుల్ పాయింట్ వచ్చింది. అంటే రెడ్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి 213, 54, 58 రెడ్లో క్లిక్ చేసాం కాబట్టి. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి అంటే ఏం లేదు, ఇప్పుడు ఇలా క్లిక్ చేసుకుంటూ ఈ శాంపుల్ పాయింట్స్ అనమాట. అంటే మనకి ఈ శాంపుల్ ఇక్కడ ఉన్న పిక్సెల్ యొక్క శాంపుల్ ఆ కలర్కి దానికి రీడింగ్ ఏముందో తెలుసుకోవడానికి. ఇది కూడా మనకి ట్యుటోరియల్లో మీకు ఎదురొచ్చే ట్యుటోరియల్స్లో చాలా నీట్గా ఎక్సలెంట్ చెప్తాను, చాలా కరెక్ట్గా అర్థమవుతుంది. సో అదే కలర్ శాంపుల్ టూల్లో దానికి షార్ట్ కట్ వచ్చేసి ఐ. ఓకే, ఐ ప్రెస్ చేయండి. ఐ ప్రెస్ చేసి సపోజ్ ఏది ఉంది ఐ ప్రెస్ చేస్తే దానికి వెళ్ళిపోతుంది ఐ. సో షిఫ్ట్ ఐకి ఇంత చూసినాం కదా, దాంట్లో చాలా ఉన్నాయనేసి
రూలర్ టూలు, నోట్స్ టూలు. అంటే నోట్ టూల్ అంటే ఇప్పుడు నోట్ టూల్ క్లిక్ చేసాం అనుకోండి, జస్ట్ ఇప్పుడు ఈ ఇమేజ్ మీరు ఎవరికో పంపించారు, కానీ తనకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఈ ఇమేజ్ ఓపెన్ చేయగానే. అప్పుడు ఏం చేస్తాం, ఇమేజ్ మీద జస్ట్ ఇలాగా డ్రాగ్ చేసి ఒక నోట్ ఉంటుంది. ఈ నోట్లో చూడండి, ఇక్కడ లేయర్లో ఓపెన్ అయింది కదా, ఈ నోట్లో మనం రాస్తాం ఇది ల్యాప్టాప్ చేంజ్ ద కలర్ అని క్లిక్ చేసి ఓకే చేస్తాం. మనం ఇది పంపించినప్పుడు ఎవరికైనా, అంటే వాడు ఓపెన్ చేయగానే ఆడికి ఇలా కనబడుతుంది, ఇలా కనబడుతుందా, వాడు అదే క్లిక్ చేసి అనుకోండి, అప్పుడు దాని తాలూకా డీటెయిల్స్ అంటే ఇది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయ్యి ల్యాప్టాప్ చేంజ్ ద కలర్ అంటే వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ నోట్ టూల్ వాడతారు. అంతేనా, నోట్ టూల్ లెన్స్. సపోజ్ ఇక్కడ ఇది ఉంది, సో దాని కిందన చూడండి 1 2 3 కౌంట్ డౌన్ ఉంది. అంటే అప్పుడు ఏం చేస్తాం, యాక్చువల్గా నార్మల్గా జూమ్ చేయండి, ఇక్కడ ఈ ఇమేజ్లో చాలా ఎక్కువ కీస్ ఉన్నాయి కదా, మనం ఏం చేస్తాం, ఇప్పుడు నాకు ఇవన్నీ లెక్క పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం, చూడండి క్లిక్ చేస్తాం 1 2 3 4 5 6 7 8 9 10. అంటే మనకి ఎన్ని ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోలేము. సో గుర్తుపెట్టుకోలేము అంటే ఒకళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎన్ని కీస్ ఉన్నాయో తెలుసుకోవాలి, మనం నార్మల్గా లెక్క ఎడుతున్నాం, ఇది అప్పుడప్పుడు మిస్ అయిపోతుంది. సో చూడండి ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఇది నోట్ టూల్, ఇది అంటే కౌంట్ డౌన్, అంటే ఈ కౌంట్ చేయడానికి మనం గుర్తుపెట్టుకోకుండా, అంటే నెంబర్ స్టార్ట్ చేసుకోకుండా జస్ట్ ఇమేజ్ చూసాం అనుకోండి, అర్థమైపోతుందా, ఓకే ఎన్ని కీస్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేసాం 30 ఉన్నాయి, ఓకే 30 కీస్ ఉన్నాయి దీంట్లోనే. సో ఇంకా కావాలంటే స్టార్ట్ చేసుకుని ముందే ఉంచుకోవచ్చు. అంటే ఓపెన్ చేసిన వెంటనే ఓకే ఇన్ని కీస్ ఉన్నాయి దీంట్లో, అంటే ఒక నోట్ ఇవ్వడానికి, ఎవరికైనా చూపించడానికి కానీ ఇచ్చేయడానికి కానీ నోట్ ఇవ్వడానికి, దానికోసం ఈ నోట్ టూల్ వాడతారు. రూలర్ టూల్ అంటే జస్ట్ ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేస్తారు అనుకోండి, జెడ్ అంటే ఓకే ఈ రూలర్ టూల్ గురించి మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను నేను. అంటే నార్మల్గా ఏంటంటే ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారన్నమాట యాక్చువల్గా. ఓకే, దీని లెంత్ అంటే ఈ ల్యాప్టాప్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఇమేజ్లో లెంత్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. చూడండి ఇక్కడ 399 బై ఉంది కదా, అంటే ఈ లెంత్ ఎంత ఉంది, ఈ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యాంగిల్ ఎంత 21 degrees. అంటే ఇలా క్లిక్ చేసాం కొంచెం, ఇలా క్లిక్ చేస్తే దీని లెంత్ ఎంత, స్క్రీన్ యొక్క దీంట్లో ఈ ఇమేజ్లో దీని లెంత్ ఎంత అని తెలుసుకోవడానికి అనమాట. అర్థమైందా? సో అండి ఇది అంటే ఎంతవరకు ఈ లెంత్లో, అంటే సపోజ్ మనం ఏదో ఒక ఇమేజ్ గీస్తున్నాం, లేదా మనకి ఏదైనా ఒక ప్లాన్ వచ్చింది, అంటే ఏది హౌస్ ప్లాన్ ఏదో వచ్చింది, దాన్ని ఎగ్జాక్ట్గా ఈ రీడింగ్స్తో చేయండి అని చెప్పారు. సో అప్పుడు ఇలా ఇది కొనడానికి అనమాట. ఇలా చేసుకొని ఎంతవరకు ఉంది, దీని డయాగ్నల్స్ చూడండి ఇలా మారుతుందా, అలాగా దీన్ని క్లిక్ చేసాం, దీన్ని చేంజ్ చేయండి, దీని ఎంత దూరంలో ఉంది చూడండి, ఇది ఇలా దీన్ని. సో 211 ఓకే, వైఎక్స్ ఎక్స్ఎక్స్ ఇలా దీన్ని, అంటే దీని ఎంత డిస్టెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి రూలర్ వాడతారు. అంటే ఇవి కూడా మళ్ళీ చెప్తాను నేను, ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఒక్కొక్కటి ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ చేస్తామో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో తెలుస్తున్నారు కదండి, సెలక్షను, క్రాపింగ్, మెజరింగ్. సో ఇందులో 6 ఉంటాయి, అంటే ఈ కేటగిరీలో 6 ఉంటాయి. అవి ఏంటంటే మూవ్ టూల్. ఓకే, దానికి వచ్చి షార్ట్ కట్ వచ్చేసి వి, దాని తర్వాత వచ్చేది మార్కీ టూల్ ఎం, దాని తర్వాత వచ్చేసి లాసో టూల్. ఓకే, దాని తర్వాత వచ్చేసి క్విక్, అంటే చూడండి క్విక్ సెలక్షన్ టూల్, దీనిలో రెండోది ఉంది కాబట్టి ఇదిగోండి క్విక్ సెలక్షన్ టూల్. ఓకే, దాని తర్వాత వచ్చేసి క్రాప్ టూల్, ఇది క్లిక్ చేసి చూడండి క్రాప్ టూల్. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఐ డ్రాపర్ టూల్ అంటే ఐ ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ నోట్ ఇచ్చేసిన దీనిలో ఐ డ్రాపర్ టూల్ అంటే ఫస్ట్ 1 2 3 4 5 6
ఈ 6 కలిపి ఫస్ట్ కేటగిరీలో, అదే సెలక్షన్, క్రాపింగ్, మెజరింగ్. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో ప్రతి టూల్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా నన్ను అడగాలనుకున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడ్ లక్.